ఎండ తీవ్రత హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఉదయం పూటనే పనులు ముగించుకొని మధ్యాహ్నం వరకు కూడా ఇంటికి చేరుకోవాలని నిర్మల్ జిల్లా ఉప వైద్యాధికారి తుఫ్రాన్ వేణుగోపాల్ అన్నారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్, కొమరం భీం చౌరస్తాలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ ఎండలో తిరిగినట్లయితే డీహైడ్రేషన్కు గురవుతారని ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కాలనీలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మన నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశానుసార ప్రకారంగా మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెంపి డాక్టర్ శివకుమార్ ఆదేశానుసార ప్రకారంగా ఈ సుభాష్ నగర్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అవుతుంది. గౌరవ ఏఎం అధ్యక్షులు మన జిల్లా కలెక్టర్ గారికి వడదెబ్బ గురించి, ఎండల తీవ్రత గురించి ఆయన కాంప్లైంట్ చేయడం వల్ల మన జిల్లా ఆరోగ్య శాఖ అధికారి గారు మాకు ఆదేశించడం జరిగింది. నేను నిర్మల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎంపీహెచ్ఓగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ సుభాష్ నగర్లోనే కాకుండా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా రెండో టీము అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. ఈ మెడికల్ క్యాంప్కు అందరు ప్రజలు దాదాపు ఇప్పటి వరకు ఒక 45 మంది వరకు వచ్చి వారి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మరియు ఈ ట్యాబ్లెట్లు కానీ తీసుకువెళ్ళడం జరిగినది. అట్లనే ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో అందరికీ ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇంటింటికి కూడా తిరిగి మా ఆశా కార్యకర్తలు అందజేయడం జరుగుతుంది. మన నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశానుసార ప్రకారంగా మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెంపి డాక్టర్ శివకుమార్ ఆదేశానుసార ప్రకారంగా ఈ సుభాష్ నగర్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అవుతుంది. గౌరవ ఏఎం అధ్యక్షులు మన జిల్లా కలెక్టర్ గారికి వడదెబ్బ గురించి, ఎండల తీవ్రత గురించి ఆయన కాంప్లైంట్ చేయడం వల్ల మన జిల్లా ఆరోగ్య శాఖ అధికారి గారు మాకు ఆదేశించడం జరిగింది. నేను నిర్మల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎంపీహెచ్ఓగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ సుభాష్ నగర్లోనే కాకుండా మళ్ళీ డబుల్ టీము అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. ఈ మెడికల్ క్యాంప్